నమస్తే, డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. ఘనంగా ప్రపంచ ఆదివాసీల దినోత్సవం. గిరిపుత్రుల విద్య, ఆరోగ్యం, ఉపాధి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్న సీఎం చంద్రబాబు. ఒంగోలు ఇస్లాంపేటలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఆగదన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. వివక్షతకు గురవుతున్న వారి పక్షాన పోరాడతామని హామీ. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజన బిడ్డలు బాగా చదువుకుని ఐఐటీలకు వెళ్లాలని, తద్వారా దేశానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కొమ్ము, బంజారా, థీమ్సా నృత్యాలలో గిరిజనులు సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు డప్పు కొట్టి బాలికలతో కాసేపు నృత్యం చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రైవేటు సంస్థలతో గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దేశం మనకు ఏమిచ్చిందనేది కాకుండా దేశానికి మనం ఏం ఇస్తున్నామనే ఆలోచన రావాలి. అరకు కాఫీని ప్రోత్సహించి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్నాం. పార్లమెంట్లోనూ అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించాం. దీన్ని గ్లోబల్ బ్రాండ్గా మారుస్తాం. అరకు కాఫీ బాగుందని ప్రధాని మోదీ కితాబిచ్చారు. మన్ కీ బాత్లోనూ దీని గురించి చెప్పారు. సుప్రీంకోర్టు జీవో నంబర్ 3ను కొట్టివేస్తే వైసీపీ ప్రభుత్వం సరిగ్గా డిఫెండ్ చేయలేకపోయింది. గిరిజనులకు లబ్ధి చేకూరేలా మళ్లీ అందరికీ ఆమోదయోగ్యమైన విధానం తీసుకొస్తాం. కూటమి ప్రభుత్వం గిరిజనుల హక్కుల కోసం పోరాడుతుంది. గిరిజన బిడ్డలు ఆవేశానికి లోను కాకుండా ఆలోచన చేయాలి అని చంద్రబాబు అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మల్లికార్జున నాయక్, ఎంపీ కేసినేని చిన్ని, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, పలు గిరిజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో గిరిపుత్రులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన గిరిజన సోదరమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారిగా మీ అందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎప్పుడూ మీకు చెప్తున్నాను, ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరమండలికి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము
ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్న సమయంలో మనం ఎంతో సంబరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 15వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది శుభ పరిణామం. దేశానికి ఇది ఒక గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఆవిడ జీవితం కూడా ఒక ఆదర్శం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కష్టాలుంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేమనుకుంటారు. ఒక్కసారి ముర్ము గారిని ఆలోచిస్తే ఒరిస్సాలో ఆదివాసీ కుటుంబంలో ఆమె జన్మించారు. అనేక కష్టాలు అధిగమించి ఉన్నత విద్య చేశారు. ఉపాధ్యాయురాలుగా మొదట ఆవిడ ప్రారంభించారు, జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఒరిస్సా గవర్నమెంట్లో ఒక మంత్రి అయ్యారు. అక్కడి నుంచి జార్ఖండ్లో గవర్నర్ అయ్యారు. అక్కడి నుంచి 2022లో భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారు. 5 వరకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఒక డిక్లరేషన్ ఇస్తున్నా. ఏదైనా సాధ్యం. అందుకే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సంకల్పం ముఖ్యం అనే నేను ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఒక సాధారణ మహిళ, గిరిజన కుటుంబంలో పుట్టిన మహిళ, మారుమూల ప్రాంతంగా చంద్రబాబు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాను. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలను కలిసినప్పుడు ప్రభుత్వం పట్ల మంచి సంతృప్తి వ్యక్తమవుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తున్నామన్నారు. ఒంగోలు 4వ డివిజన్ ఇస్లాంపేటలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. ఇస్లాంపేటలో కొంతమేర రహదారులు, సైడ్ డ్రైన్లు లేవని, ప్రజలు లేవనెత్తిన విషయాన్ని మున్సిపల్ అధికారులతో చర్చించి నిర్మాణానికి ఆదేశించామన్నారు. మత పెద్దలతో కలిసి మక్కా మసీదులో ప్రార్థనలు చేశారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, 4వ డివిజన్ అధ్యక్షులు షేక్ అల్లాబక్షు, నాయకులు కామిపల్లి శ్రీనివాసరావు, రమేష్, ఆరిఫా, పసుపులేటి సునీత, అజీ మునీసా తదితరులు పాల్గొన్నారు. అది ఓకే
ఇస్లాంపేటకు వచ్చాం. ఇస్లాంపేటలో అయితే అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాం, అందరితో కూడా పలకరించాం, అందరూ సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఒక డ్రైన్స్ ఏదో ఒక 2 కావాలని చెప్పేసి అడిగారు. దాన్ని కూడా మన కమిషనర్ గారు ఎంఈ గారికి వీళ్ళకి చెప్పాం. దాన్ని కూడా నోట్ చేసుకుని అది ఇమ్మీడియట్గా అది 100 మీటర్లే ఉందంట, దాన్ని కూడా పూర్తి చేస్తాం. అది కాబట్టి ఎక్కడ మేజర్ సమస్య ఉందో దాన్ని అన్నీ కూడా అబ్జర్వ్ చేసి దాన్ని చేయటం వల్ల ఆ ఏరియాకంతా ఇబ్బంది లేకుండా ఉంటుందేమో అనేది మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు పథకాలు కానీ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నాం, పాంప్లెట్ ఇస్తున్నాం. మేము ఏం విధంగా చేస్తున్నాము, అదేవిధంగా ఏం చేయబోతున్నామో కూడా ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక మంచి సంతృప్తమైన వాతావరణంలో మనం చూస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఏ ప్రాంతమైనా ఏ మతమైనా కూడా అందరూ బాగుండాలనేది నా ఉద్దేశం. కాబట్టి తప్పకుండా ఏ అయితే చేయాలనుకుంటామో ఇది తప్పకుండా కంప్లీట్ చేసే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో గిరిజనుల ఉన్నతికి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు గిరిజన భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఎస్టీ సప్లా నిధులు రాలేదు. బర్రె ప్రపంచ ఆదివాసీల ఐక్యత, గిరిజన మహనీయులకు గిరిజన మహనీయులు అల్లూరు సీతారామరాజు గారికి కులాలంకరణ చేస్తా ఉన్నాము. వారికి మహనీయులకు మౌనం పాటిస్తే బాగుండాలని కూడా అందరూ కూడా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు అందిస్తామన్నారు. 602 కోట్ల రూపాయలతో ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. విద్య ఉంటే జీవనం మారుతోంది. ఆ దిశగా గిరిజనులు తమ పిల్లల్ని చదివించుకోవాలని మంత్రి కోరారు. గిరిజనులు ఏ పని చేసుకుంటున్నా తమ పిల్లల్ని చదివించుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం సంక్షేమ వసతి గృహాలు కట్టిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలులో గిరిజన భవన్ తాను కట్టించానని అక్కడ ఏమైనా వసతులు అడిగితే కల్పిస్తామన్నారు. గిరిజన వసతి గృహాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలా జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, గిరిజన సంఘాల ప్రతినిధులు డాక్టర్ బాలాజీ నాయక్, సైదా నాయక్, పేరం సత్యం, రావూరి శ్రీను, జాలయ్య, అంజిబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుండి సభా వేదిక గిరిజన భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బాలికలు గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజన భవన్లో జరిగిన వేడుకల్లో వారు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉచిత విద్యుత్ కోసం 200 యూనిట్ల లోపల ఉచిత విద్యుత్ కోసం మీలో చాలా మంది కరెంట్ బిల్ రావట్లేదమ్మా. ఉచిత విద్యుత్ కోసం 100 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ రోజు మా ప్రభుత్వం కేటాయించేదన్న విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ROFR చట్టం కింద ఇప్పటి వరకు కూడా 4,54,727 ఎకరాల అటవీ భూమిని వ్యక్తిగత హక్కుల కోసం కూడా ప్రభుత్వం నుంచి కేటాయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. గుర్తించబడినటువంటి 13 జిల్లాల్లో విస్తరించినటువంటి 4,152 PVTG ఆవాసాల్లోకి మనము 11 పథకాలను కూడా విస్తరింపజేయడం కూడా జరిగిందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేశాం. చైర్మన్ కూడా మన జిల్లాలో కూడా పర్యటనలు చేస్తూ ఎస్టీలకి గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం కోసం ఎస్టీ కమిషన్ ని చర్యలు తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
ఈరోజు గత ప్రభుత్వంలో జీవో నంబర్ 3 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొస్తే అది గత ప్రభుత్వంలో రద్దు చేస్తుంటే ఆనాడు ప్రభుత్వం కనీసం అప్పీల్ కూడా అప్లోడ్ కూడా చేయకుండా పరిస్థితి. ఈరోజు షెడ్యూల్ పిల్లలకి దీంట్లోనే కొన్ని హాస్టల్గా పిల్లలు చదువుకునేటట్టు ఈరోజు దాన్ని కూడా కట్టించే బాధ్యత చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు మన వాళ్ళంతా కూడా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి ఉండాలనేదే ఈరోజు అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం ఉచితంగా మీ అందరినీ కూడా చదివిస్తూ ఉంది. పిల్లలను కూడా అందరినీ చదివించండి. మీరు ఏ పనులకు వెళ్ళినా కూడా పిల్లలు చదువుకునేటట్టుగా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని చూసుకునేటట్టుగా మీ అందరూ కూడా చదివించండి. తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా వాళ్ళకు కూడా సహకరిస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా మన గిరిజనులు ఎక్కడున్నా కూడా రాష్ట్రంలో బాగుండాలని చెప్పి దాని బడ్జెట్లో 8,159 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో పెట్టారు. కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఎక్కడున్నా కూడా భవనాలు కానీ, హాస్టల్స్ కానీ, అదేవిధంగా మీకు సదుపాయాలు కానీ అన్నిటికీ ఈరోజు ప్రభుత్వం బడ్జెట్ పెట్టి ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు కూడా స్థానికంగా కానీ భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ మీకు గుర్తుండేటట్టుగా మీ నాయకులు కూడా స్థానం ఇస్తాం. తప్పకుండా వాళ్ళను కూడా మీకు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా అనుభవించే సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలు ప్రయత్నాలు సంపన్నం చేయడానికి ఈ సమావేశం దృష్టి పెట్టింది. 1982లో జెనీవాలో ఆదివాసీ జనాభా అసెంబ్లీపై మొదట ఐక్యరాజ్య సమితి ఆపరేటివ్ అసోసియేషన్ పేరు చేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాస ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకున్నారు. ఈ రోజున మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశము డిసెంబర్ 1994లో ప్రకటించారు. విద్యా, సంస్కృతి మరియు ఇతర ఆర్థిక అభివృద్ధి వంటి రంగాల్లో ఆదివాస ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశము ఆదివాసుల హక్కులపై నిర్ణయం తీసుకుంది. మరియు 1990 ఎస్సీ వర్గీకరణతో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఆగదని, సమాజంలో వివక్షతకు బాధలకు గురవుతున్న వారి పక్షాన నిలిచి పోరాడుతూనే ఉంటుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఒంగోలులో జరుగుతున్న మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేశాయో సమీక్షించుకున్న అనంతరం తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే పోరాడేందుకు కూడా వెనుకాడబోమన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన లక్ష్యమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనతోటే మా పోరాటం ముగిసినట్టు కాదు. మా పోరాటాన్ని జాతి పక్షాన, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదల పక్షాన, వివక్షతకు బాధలకు గురవుతున్న వర్గాల పక్షాన మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. కబీర్, సంత రవిదాసుల వారసులుగా మహాత్మా జ్యోతిరావు పూలే మొదలుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ వారసులుగా మా పోరాటాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ముందు మా కార్యక్రమాలు చేయబోతున్నాం. తక్షణ సమస్యల మీద పోరాటం ఉంటుంది. దీర్ఘకాలిక పేద వర్గాల విముక్తి కోసం పోరాటాలు ఉంటాయి. తక్షణ సమస్యలు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, జాతీయ స్థాయిలో కానీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టిందో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, మైనారిటీలు, పేద వర్గాలు, ఆ ఎన్నికల మేనిఫెస్టోల అంశాలను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ మేరకు అమలు చేశారు, ఏ మేరకు అమలు చేయలేదనే విషయాన్ని, ఇచ్చిన హామీలను కొన్ని అమలు చేస్తే అమలు చేసిన విషయాలను కూడా మనసులో పెట్టుకొని ప్రభుత్వాన్ని అభినందిస్తాం. 2 సంవత్సరాల పాలన దాటినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలైతే ఇంకా పరిష్కారం కాకుండా, ఆ పరిష్కారం కాని విషయాలని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ముందు చర్చల రూపంగా తీసుకెళ్తాం, విజ్ఞప్తుల రూపంగా తీసుకెళ్తాం. అవసరమైన సమయంలో ఉద్యమ బాట కూడా పడతాం. తెలంగాణ రాష్ట్రానికి వర్తిస్తుంది,
ఇదే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. మేమేమి తక్షణ సమస్యల మీద పోరాటం చేయాలనుకున్నప్పుడు అదనంగా మేము గొంతమ్మ కోరికలేం కోరమని ఎన్నికలకు ముందు 2024 ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లేదా జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికలకు ముందు ఇక్కడ కూటమి ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చిందో హామీల మీదనే మా పోరాటాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఒకవైపు మాదిగల్ని ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతూనే సమాజంలో ఉండబడే పీడిత వర్గాల భవిష్యత్తు కోసం కూడా మా పోరాటాన్ని భవిష్యత్తులో ఉధృతం చేస్తాం. మా మహనీయులు కలలుగన్న ఒక నూతన సమాజం వైపు భవిష్యత్తు పోరాటాలకు సుదీర్ఘంగా సిద్ధపడతాం. వాళ్ళు కలలుగన్న ఈ దేశంలో సమాజం రావాలంటే ఆ సమాజానికి అడ్డంకిగా ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది. ఖచ్చితంగా మహనీయులందరూ కుల వ్యవస్థ నిర్మూలనే కోరుకున్నారు. ఆ కుల వ్యవస్థ రద్దు గురించి మేము ఇప్పుడు పోరాటం చేస్తాం. జిల్లాలో రజక విద్యా సేవా సంఘం స్థాపించిన 2019 నుండి నేటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి, తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ప్రతి ఏటా ఆర్థిక సాయం అందజేసి తోడ్పాటు అందించడం అభినందనీయమని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలు ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో రజక విద్యా సేవా సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంటో, సర్టిఫికెట్లు, నగదు ప్రోత్సాహకం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం గొప్ప విషయమని, అలాంటి విద్యార్థులను అండగా నిలవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. రజకుల్లో పేదరికం నుంచి వచ్చిన విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు అందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సుబ్బారావు మాస్టారు నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలన్నారు. 2019లో స్థాపించిన ఈ సంస్థ ద్వారా ప్రతి ఏటా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని సుబ్బారావు తెలిపారు. బండపల్లి వెంకట్రావు, పొదిలి శ్రీను, ఆత్మకూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రజక విద్యా సేవా సంఘం పక్షాన ప్రకాశం జిల్లాలో గత 2019 సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులకి దాదాపు 100 మంది పైచులకు వారికి, అలాగే తల్లిదండ్రులు లేకుండా చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆర్థిక సహాయం చేస్తూ ఈ సంస్థ ప్రకాశం జిల్లాలో కంటిన్యూగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఇదే రజక సేవా సంస్థ ద్వారా విద్యార్థులు ఎవరైతే జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ హై స్కూల్స్లో చదివినటువంటి 10th క్లాస్ విద్యార్థులకి ఈరోజు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషను, సర్టిఫికెటు, మెమోంటో ద్వారా వారందరినీ అభినందించడానికి ఈరోజు ముఖ్య అతిథులను ఆహ్వానించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవటమే చాలా గొప్ప విషయం. మరి అటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు భవిష్యత్తులో వారికి ఇంకా అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఒక టీచర్ వృత్తిగా చేస్తున్నటువంటి అమర్తులూరి సుబ్బారావు గారు మరియు వారి టీం బృందం అంతా కూడా కలిపి ఇన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ ద్వారా రజకులలో ఎవరైతే విద్యార్థులు చాలా పేదరికం నుంచి వచ్చారో వారందరిలో మరి సెలెక్ట్ చేసి మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వారందరికీ ఇలాంటి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రజక విద్యా సేవా సంఘం అనేది 2019లో స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన సంవత్సరం నుంచి కంటిన్యూగా ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఒక 150 మంది అయిన విద్యార్థులకు తలా ఒక 5,000 రూపాయల లెక్కన కాంట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. అందులో ఒక 100 మందికి టాపర్స్కి, ఒక 50 మందికి తల్లిదండ్రుల పేర్లు డిసీజ్ ప్రాబ్లం, ఎనీబడి చదువు అనేది డబ్బు లేక ఆగిపోయిన వాళ్ళకి చదివించడం అనేది ఈ యొక్క సంస్థ యొక్క మెయిన్ గోల్గా మేము నిర్వహిస్తూ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. దాంట్లో దాతల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ చేతుల మీదుగానే ఈ పిల్లలందరికీ కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. యువత మాదక ద్రవ్యాలు వాడటం వల్ల అనర్థాలకు దారితీస్తుందని పెడదోవ పడుతున్నారని ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షులు రాజు అన్నారు. ప్రకాశం జిల్లా గ్రామీణ
వైద్యుల సంక్షేమ సంఘం 9వ జిల్లా మహాసభల సందర్భంగా ఒంగోలులో మాదక ద్రవ్యాలు నిషేధించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ మత్తు పదార్థాలు నిషేధించినప్పుడు ముక్త్ నషా భారత్ సాధ్యమవుతుందని, అందుకోసం ఆయన ఇచ్చిన పిలుపులో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టామన్నారు. యువత చెడు మార్గంలో నడవటానికి మత్తు పదార్థాలే కారణమన్నారు. హత్యలు, హత్యాకాండలు, దురాగతాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా మత్తు మాదక ద్రవ్యాల వినియోగంతోనే జరుగుతున్నాయన్నారు. అందువల్ల యువత సన్మార్గంలో నడవాలంటే మత్తు పదార్థాలను వ్యతిరేకించాలని, ఎక్కడైనా మత్తు మాదక ద్రవ్యాల సమాచారం తెలిస్తే సంబంధిత అధికారులకు తెలియచేయాలని కోరారు. ర్యాలీలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన భారతదేశంలో డ్రగ్స్ యూసేజ్ అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో, అంటే మాదక ద్రవ్యాలను అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో నాషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి ఈ సంవత్సరం ఆగస్టు 1వ ఆదివారం నుండి 100 ఆదివారాలు ఈ మాదక ద్రవ్యాలు వాడడం వల్ల కలిగేటువంటి చెడు ఫలితాలను ప్రజలకు తెలియచేస్తూ, ముఖ్యంగా యువతలందరూ కూడా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి పిల్లలందరూ పాడైపోతున్నారు. అలాగే మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి చెడు ఫలితాలు నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధులు, గుండెలకు సంబంధించినటువంటి వ్యాధులు, ఇలా అనేక రకమైనటువంటి వ్యాధుల వల్ల శరీరంలో శక్తి లేకపోవడం వల్ల వారు పనితనాలని క్షీణింపజేసుకుంటున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు విమర్శించడం తగదని కాపు నాయకుడు కోలా ప్రభాకర్ అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి వైసీపీ నాయకులకు కనబడడం లేదని ఎద్దేవా చేశారు. 4 ప్లాస్టిక్ బొమ్మలంటూ ఎగతాళి చేస్తున్న వైసీపీ నాయకులు గడిచిన 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీపై ఆ పార్టీ నాయకులు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. ఒంగోలులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ ఒక్క చోట కూడా పోటీ చేసే పరిస్థితి లేదని, పోటీ చేస్తే గెలిచే పరిస్థితి అంతకంటే లేదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో విమర్శలు హుందాతనంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే జనార్దన్ను విమర్శించడం అంటే అది మీ మొహం మీద పడుతుందన్నారు. 2 రోజుల కిందట కలెక్టరేట్ దగ్గర మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమంలో ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ, ఒంగోలులో అభివృద్ధి ఏం జరిగింది, 2 ఏనుగులు 4 గుర్రాలు తప్పితే అని మాట్లాడుతూ, ఇంకోవైపు ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని, నిరుద్యోగులకి, రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనే మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, విమర్శలు కూడా సహేతుకంగా ఉండాలి కానీ రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్సీపీ పార్టీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకి రాష్ట్ర ప్రజలు చీకొట్టినా కూడా వైసీపీ నాయకుల తీరు మారలేదని తెలియజేస్తూ, ఒంగోలు పట్టణంలో దామచర్ల జనార్దన్ గారిని నిన్నటికి నిన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో 34,000 మెజారిటీతోటి ఒంగోలు చరిత్రలో లేని విధంగా అఖండ విజయంతో జనార్దన్ గారిని గెలిపించిన దగ్గర నుంచి ఒంగోలు ప్రజలకి కృతజ్ఞతాభావంగా తన వంతుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 120 కోట్ల రూపాయలతోటి ఒంగోలు టౌన్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు డివైడనింగ్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, టౌన్ బ్యూటిఫికేషన్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటే, కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా మాట్లాడుతూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. జనార్దన్ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని ప్రజలు హర్షిస్తున్నారని తెలియజేస్తూ, ప్రతి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలక్షన్లో నీళ్ళు ఇస్తే పోటీ చేస్తాము, లేదంటే చేయమని చెప్పి 20 ఏళ్ళ నుంచి చెప్పిన మాట చెప్పుకుంటూ వస్తుంటే, దామచర్ల జనార్దన్ గారు నిన్న రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి అమృత్ 2 పథకం కింద 428 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని త్వరలో టెండర్ కాల్ఫర్ చేసి ఒంగోలుకో నీటి ఎద్దడి లేకుండా 3 రోజులకోసారి 4 రోజులకోసారి నీళ్ళు వస్తూ ఉంటే ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలనే కార్యక్రమం పెట్టుకొని రేపు టెండర్లు పిలిచి 8 నెలల్లో ఒంగోలుని
ప్రతిరోజు నీళ్ళే ఇచ్చే విధంగా చేయబోతున్నటువంటి అపరభగితుడు దామచర్ల జనార్దన్ గారిని మీకు తెలియజేస్తూ, ఒంగోలు నియోజకవర్గంలో ఒక భాగమైనటువంటి కొత్తపట్నంలో ఈరోజు 450 కోట్ల రూపాయలతోటి హార్బర్ శాంక్షన్ చేయించుకొని ఒక పల్లెకారుల జీవితాల్లో వెలుగు నింపబోతున్నటువంటి వ్యక్తి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని తెలియజేస్తూ, ఒంగోలు ఎమ్మెల్యే గారి గురించి ఏదైనా విమర్శ చేస్తే సూర్యుడి మీద ఉమ్మూస్తే తిరిగి మొహానే పడుద్దనే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తూ, ఇంకో మాట అన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్రంలో ఎవరికి ఏం చేశారు, ఏ సెక్టర్కి ఏం చేశారని. గత ప్రభుత్వం యొక్క నీలి నీడలు ఇంకా ఈ ప్రజలు మర్చిపోలేదని మీకు తెలియజేస్తూ, అరాచకాలు చేశారు, విధ్వంసం చేశారు, భూకబ్జాలు చేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని తెలియజేస్తూ, చివరికి వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే దిక్కుతోచని విధంగా ఒక సమయం సందర్భం లేకుండా ఏదో విధంగా ఆటంకాలు సృష్టించాలని చూస్తూ ఉంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. భవిష్యత్తులో డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీని చీకొట్టి మినిమం ఓటింగ్ పర్సంటేజ్ లేని స్థితికి దిగజారి వైఎస్ఆర్సీపీ రద్దయిపోయే విధంగా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ కనుమరుగవుద్దని తెలియజేస్తూ, మరొకసారి ఒంగోలు గురించి కానీ దామచర్ల జనార్దన్ గారి గురించి వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడితే ఒంగోలు ప్రజలు తిరగబడతారని మీకు తెలియజేస్తూ, అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ మాకు అందుతున్నాయని చెప్తున్నారు. టిడ్కో ఇళ్ళు కూడా త్వరలో అందరికీ అందజేస్తారని తెలియజేస్తున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని ఘనంగా స్వాగతం పలుకుతున్న విధానం చూస్తూ ఉంటే, నిన్న ఒంగోలులో సమతానగర్లో ఒక ముస్లిం మహిళ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని తన ఇంట్లో 4 పిల్లలకి తల్లికి వందనం వచ్చిందని తెలియజేస్తూ, ఒక సామాన్య మహిళ ఎమ్మెల్యే గారిని ఉర్దూలో మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే, సౌసాల్ జియో బేటా తుమే అని ఆమె చేతులెత్తి ఆయన ఆశీర్వదిస్తూ ఉంటే, నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి జనార్దన్ గారు అని ఆమె కృతజ్ఞత తెలియజేస్తున్న విధానం చూస్తూ ఉంటే మనసు కలిచివేసింది. ఎంత ఆనందంగా ఉన్నారంటే, నిజమైన 45 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా కార్యకర్తలు ఎమ్మెల్యే గారితో కలిసి ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం అయితేనేమి, మరీ ముఖ్యంగా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, గ్రామీణ వైద్యుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఒంగోలు దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీ ఆర్ఎంపీలు ప్రజలు దేవుడిగా భావిస్తారన్నారు. ఒంగోలులో జరిగిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 9వ రాష్ట్ర మహాసభలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రసంగించారు. పట్టణాల్లో ఎంతో మంది ఎంబీబీఎస్ వైద్యులు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు పీఎంపీలు ఎంతో అనుభవం కలిగిన వారన్నారు. గ్రామాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ మన్ననలు పొందుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలన్నారు. గ్రామీణ వైద్యుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. జాతీయ అధ్యక్షులు రాజు, ప్రముఖ బ్రెయిన్ అండ్ స్పెయిన్ సర్జన్ డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు, డాక్టర్ వై రాజలక్ష్మి, రాష్ట్ర నాయకులు ఎన్ఎల్ రావు, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ హిమాంసా, ఘట్టమనేని చంద్రశేఖర్, కోశాధికారి తిరుమలశెట్టి రమేష్ బాబు, కె శ్రీనివాసరావు, ఎస్కే ఖాజావలి, చంద్రశేఖర్, దాసరి సుధాకర్, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఆర్ఎంపీలు పాల్గొన్నారు. ప్రతిసారి కూడా మీ దగ్గరికి మీటింగ్లు కూడా రమ్మనగానే నేను కూడా మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకటి, ఈరోజు ప్రతి పల్లెటూరులో కానీ లేకపోతే హాస్పిటల్ లేని ప్రదేశంలో మన ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతోమందికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో సడన్గా మనకు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం అక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే మనం టౌన్కి రావాలంటే కొంచెం టైం అయినప్పుడు ముందు ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని కాపాడి మన హాస్పిటల్కి పంపించేది అది మీ చేతుల్లో ఉంది. మీరేం చేస్తూ ఉన్నారు, ఇక్కడ అన్నీ కూడా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక మంచి సేవలో 10 మందికి సేవ అందించే దాంట్లో మీరు కూడా ఉన్నారు. ఈరోజు ఎంబీబీఎస్ కాకపోయినా కూడా మినిమం ఆర్ఎంపీ డాక్టర్గా మీరు చేసే సేవలు ఖచ్చితంగా ప్రజల్లో అవసరం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అందులో
కొన్ని విలేజెస్ సచివాలయం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా పెడతా ఉన్నారు ప్రభుత్వం కూడా. హెల్త్ సెంటర్స్ పెట్టినా కూడా అక్కడ ఒక డాక్టర్ని కంపౌండర్స్ పెట్టినా కూడా కొన్ని ప్రదేశాల్లో మీ సీనియారిటీ ముందు డాక్టర్లు చదివినా కూడా మీ అనుభవం మీ సీనియారిటీ ముందు కూడా తక్కువే చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఎప్పటి నుంచో ఉన్నారు, మీరు డబ్బులు ఆశించట్లేదు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సిన ఆలోచన ఉండదు. ఎప్పుడు కూడా పేద ప్రజలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఆదుకోవడానికి అన్నిటికీ మీరు డబ్బులు తినకుండా ఉచితంగా చేయటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయటం. ఎంపీటీసీగా పోటీ చేసి కూడా నేను గెలిచాను. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు ఏఎంసీ పదవి కూడా ఇచ్చారు. నాకు కొంచెం భారంగానే ఉన్నది, హాస్పిటల్ చూసుకోవడం, ఎక్కువ ప్రోటోకాల్ మీటింగ్లు ఉంటాయి. అంటే మన నాయకులందరూ కూడా మీరు ఉంటే బాగుంటుంది, ఏదైనా మాట్లాడటానికి బాగుంటుందని చెప్పి అందరి సలహాతో నాకు పదవి ఇచ్చారు. అందువల్ల మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఊరిలో మండల అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నా కానీ ఆ ఊరి నాయకులతో ఆ ఊరి పెద్ద మనుషులతో మంచిగా ఉండండి. మనకి గ్రూపులు వద్దు, రాజకీయాలు వద్దు. చేసేవాళ్ళు మనోళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు. రాజకీయం లేకుండా ఏ పార్టీ అయినా సరే మనం ఆ ఊరు సర్పంచ్ అధ్యక్షుడిని వైసీపీ చేస్తున్న తప్పుడు పనులపై ఉద్యోగులు తిరగబడుతున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించి 16,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన 9 నెలల తర్వాత అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆందోళన చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయమని అడుగుతున్నారన్నారు. మీకు బుద్ధుందా అని మంత్రి వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. వైకాపా వాళ్ళు చాలా పారదర్శకంగా జరిగిన దానిలో ఏదో జరిగిందని చెప్పేసి చాలా నానా యాగి చేశారు. డిఎస్సిని అడ్డుకోవడం కోసం 350 పైన కేసులు వేశారు. కోర్టులు అవన్నీ పరిష్కారం చేస్తే 9 నెలల ఉద్యోగాలు చేసిన తర్వాత ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతి కేసుకి కేసు బై కేసు మా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి హెచ్ఓడీస్ స్పోర్ట్స్ స్టాఫ్ వాళ్ళు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా కానీ ఏదో జరిగిందంటూ హైకోర్టుకి వెళ్తే కోర్టు కూడా పిల్ కొట్టేసింది. పోయి వాయిదా తీర్మానం పార్లమెంట్ పెడితే అక్కడ తిరస్కరించారు. ఈరోజు రోజుకొక ఊరిలో ర్యాలీ అంటున్నారు. నీ కార్యకర్తలు ఎవరా, నీ వాళ్ళే 10 మంది వస్తున్నారు తప్పితే ఒక్క డిఎస్సి విద్యార్థి కూడా అన్యాయం జరిగింది ఎవరు రావడం లేదు. ఇంకా మీరు చూశారు నిన్న కర్నూలులో ఉద్యోగస్తులు తిరగబడతారు ఈ అక్రమాల మీద. ఇలాంటి తప్పుడు పనులు మానుకో, ఇలాంటి ఎదవ పనులు చేసే ఈరోజు నువ్వు యొక్క కనుమరుగైన విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు చాలా పారదర్శకంగా చేస్తే ప్రశంసలు మందుంటే లోకేష్ గారు రాజీనామా అంటున్నారు. ఇలా ఎలా అడుగుతారా మీరు? బుద్ధి ఉందా? మీరు చేయలేని పని చేసేందుకు మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఈరోజు అన్ని వర్గాల్లో విద్యాశాఖను సంస్కరిస్తున్నారు. విద్యాశాఖలో సరికొత్త విధానాలు తీసుకొచ్చి ప్రోత్సహిస్తూ ఉంటే మీరు రోజు ఎన్ని చేసినా తల్లకిందులు తపస్సు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. వంటలతో పాటు ఇతర అవసరాలకు ప్లాస్టిక్, అల్యూమినియం, టెఫ్లాన్ కోటింగ్తో వాడే పాత్రల వల్ల అనారోగ్యం తలెత్తుతుందన్న కారణంతో ప్రజలు మట్టి పాత్రల వినియోగంపై మక్కువ పెంచుకుంటున్నారు. పేద ధనిక తేడా లేకుండా మట్టి సామగ్రిని ఉపయోగిస్తున్నారు. అయితే ఒకప్పుడు చేతి వృత్తిగా ఉండే మట్టి పాత్రల తయారీ, వస్తువుల తయారీ నేడు వ్యాపారంగా అభివృద్ధి చెంది పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సాధారణ స్థాయి నుండి కార్పొరేట్ స్థాయి వరకు మట్టి పాత్రలను ఆకర్షణీయంగా తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఒకప్పుడు వంట పాత్రలకు స్థానికంగా దొరికే బంకమట్టి వినియోగించేవారైతే తర్వాత కాలంలో పూర్తిగా ఎరుపు రంగులో ఉండే బంగ్లా మట్టి, స్థానికంగా ఆయా ప్రాంతాల్లో పాత్రల తయారీకి మన్నిక గల మట్టితో వస్తువులు తయారు చేస్తున్నారు. మట్టి పాత్రలపై జనానికి ఉన్న మక్కువను గమనించిన ఓ పొదుపు సంఘం మహిళ ఆసక్తి పెంచుకొని దానిని జీవనోపాధిగా మలుచుకున్నారు.
దీపిక గ్రూప్ నుంచి సభ్యురాలండి నేను. దగ్మా సంఘం నుంచి లోన్ తీసుకున్నాను. తీసుకొని చిన్న వ్యాపారం పెట్టుకుంటున్నాను. వ్యాపారం నుంచి చిన్న మట్టి పాత్రలు నేను కొనుగోలు చేసి తయారు చేసి కాడ కొనుగోలు చేసి తీసుకొని వస్తున్నాను. ఇంతకుముందు అయితే సిల్వర్ పాత్రలో వండి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మట్టి పాత్రలో వండి చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా వండుకొని బాగుంటుంది. పిందులో పెరుగు తోడు పెట్టుకున్నా బాగా కమ్మగా తయారీ బాగుంటుంది. ఇది దీపావళి సమయంలో కార్తీక మాసంలో మాత్రం బాగా ఉపయోగపడుద్ది అండి. ఇంటికాడ వెలిగించుకుంటాం, బాగుంటుందండి. ఇది గాలి రాకుండా అటు ఇటు ఆపోజిట్ రాకుండా బాగుంటుంది. ఇలా తగిలించుకుంటారు, ఇంటి ముందు ఇలా తగిలించుకుంటే దీపం మలుగుతూ ఉంటుంది. ఇంతో మట్టితో తయారీ అయితే మాకు ఫస్ట్ నుంచి కులవృత్తి అండి. ఇది తయారింగ్ అంటే కుండలో నీళ్ళు తాగటం కానీ, మట్టి పాత్రలో వండుకుంటాం కానీ, ఏదైనా కప్పులో వాటర్ బాటిల్లో నీళ్ళు తాగటం కానీ, ఇంతకుముందు మునుపులో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అందుకని అందుకని దీనికోసం మేము ఎంచుకున్నామండి. ఇస్తా ఉన్నారు. దీని గురించి ఇంకా అనుభవం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంకా తెలుసుకొని వస్తూ ఉంటే బాగుంటుంది. దీంట్లో ఉపయోగం ఏంతో తెలియలేదండి. ఇంకా తెలిస్తే మాత్రం బాగుంటుందండి. చాలా ఇలా సిల్వర్ నీళ్ళు గ్లాసులో తాగుతున్నా, ప్లాస్టిక్లో తాగుతున్నా అది బాగుంటలేదు అండి. ఈ మట్టితో తయారు చేస్తే బాగుంటుందని ఆలోచించారండి. దీనివల్ల కూల్గా ఉంటుంది, మనిషికి ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటుంది. 2 లక్షలు తీసుకున్నాం. మళ్ళీ మా గ్రూప్లో ఆర్పీ కూడా బాగా సపోర్ట్ అండి. ఎక్కడైనా మీటింగ్ జరిగినా దేన్న స్టార్ట్ పెట్టమాలన్నా ముందుగా 2 రోజుల ముందుగా నాకు రెడీ అవ్వు అని ఫోన్ చేస్తూ ఉంటుందండి. దానికి చాలా సహకరించింది. సార్ వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఎక్కడ ఉన్నామమ్మా అని సహకరిస్తారు. ఆయన కూడా ధన్యవాదాలండి. ఐటమ్స్ అన్నీ బాగున్నాయమ్మా, ఇంకా ఏమన్నా కొత్త నీకు పెట్టుకోవాలని ఆలోచన ఉందా, ఇంకా ఏమన్నా తెప్పించుకుంటామని అడుగుతూ ఉన్నారు. ఇంకా ఐటమ్స్ ఏమైనా తెస్తారా అని అడుగుతున్నారు. ఆ ద్వారా ఇంకా వెరైటీ మోడల్స్ పెట్టాలని, కుండల్లో వేరే మోడల్ ఇంకా ఉన్నాయండి. అవి కూడా తెప్పించుకోవాలి, ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాలని, బిజినెస్గా ఇంకా సహకరించాలని. గతంలో ఏమికి 2 లక్షలు లోన్ ఇచ్చాము గ్రూప్ లోను. అప్పుడు చిన్నగా ఆమె కుండలు ఇంట్లో పెట్టుకొని వ్యాపారం చేసుకుంటుంది. మన మెప్మాలో స్టాల్స్ పెట్టినప్పుడు సిఎంఎం సార్ చెప్పాను, మాకు ఇంట్లో ఇట్లా వాణి అని ఆవిడ కుండలు వ్యాపారం చేసుకుంటాం సార్ అని. మన స్టాల్ దగ్గరికి తీసుకురండి, ఆమెని పరిచయం చేద్దాం మన సార్ వాళ్ళకని చెప్పారు. అప్పుడు కొద్ది మొత్తం స్టాకుతో ఆమెను తీసుకొని వెళ్ళాము. ఈ అమ్మాయి పెట్టిన కుండలు అయితేమి, వాటర్ బాటిల్ అయితేమి, కప్పులు, టీ కప్పులు అయితేమి బాగా అందరికి ఇంట్రెస్టింగ్గా, ఇలా మట్టి పాత్రలో టీ కప్పులు ఉంటాయా అని అందరికి ఇంట్రెస్టింగ్గా అనిపించి మాకు కూడా కావాలమ్మా అని ఎక్కువ అడగటంతో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ స్టాల్ పెట్టినప్పుడు ఆమెను తీసుకెళ్ళటం జరిగింది. ఇలా ఈమెలాగా ప్రతి ఒక్క గ్రూపు సభ్యురాలు ఈ వ్యాపారాలు తీసుకున్న లోన్ని ఇంటి ఖర్చులకే కాకుండా ఇట్లా ఒక జీవనోపాధికి ఉపయోగించుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈమె దగ్గర నేనైతే చేపల కూరది బాండీ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి, కప్పుల సెట్ ఒకటి అవి కొన్నాను. నాకు బాగున్నాయి. అంటే కుకింగ్ కూడా తొందరగా అవుతుండేసరికి నేను ఇంకొంతమందికి చెప్పాను, ఇందులో కుకింగ్ త్వరగా అవుతుంది, బాగుంది, టేస్ట్గా కూడా ఉంటుందని చెప్పి నా ద్వారా కూడా చాలామంది వచ్చి తీసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. పొదుపు సంఘంలో తీసుకున్న రుణంతో మట్టి పాత్రలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వంశపారంపర్యంగా వారి కుటుంబంలో మట్టి పాత్రల తయారీని గమనించిన ఆమె తాను కూడా పాలు పంచుకునేవారు. ఒంగోలు వచ్చిన తొలి రోజుల్లో కూలి పనులు చేసుకుంటూ బతుకు వెళ్లదీసేవారు. పొదుపు గ్రూపులో చేరిన తర్వాత పూర్వీకుల నుండి వచ్చిన మట్టి పాత్రల తయారీ అనుభవంతో రుణం తీసుకొని ఆ వృత్తిని కొనసాగిస్తున్నారు. తమ తయారీయే కాకుండా రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి మట్టి పాత్రలు తెచ్చి పేర్నమెట్ట సమీపంలోని లింగారెడ్డి కాలనీలో విక్రయిస్తున్నారు. దీంతో ఇతర పనులకు వెళ్లే భర్త కూడా వాణికి చేదోడు వాదోడుగా తయారీలో, వ్యాపారంలో పాలు పంచుకుంటూ స్వయం ఉపాధికి ఆలంబనగా నిలిచారు.
ఈరోజు మన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మట్టి కుండలతో తయారు చేసిన పాత్రల్ని సో ఒక మహిళ ఒక ఆర్థికంగా బలోపేతం అవడానికి ప్రజెంట్ గవర్నమెంట్ ఒక వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్లో భాగంగా ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం ఉద్దేశంతో ఈ యొక్క ఎంటర్ప్రైనర్స్ని ఈరోజు మేము పరిచయం చేస్తున్నాం. సో ఈమె వచ్చేసి ప్రజెంట్ మట్టి పాత్రతో తయారు చేసిన కుండలు, అదేవిధంగా వాటర్ బాటిల్స్, అదేవిధంగా హుండీలు అన్నీ కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆల్రెడీ ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో భాగంగా పర్యావరణానికి పరిరక్షణగా, ప్లాస్టిక్ నిషేధానికి అనువుగా, అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రజలందరికీ కూడా దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా ఇది ప్లాన్ చేశారు. గతంలో మన పూర్వీకులు ఏం చేశారంటే మట్టి పాత్రలో మంచిగా ఫుడ్ ఐటమ్స్ వండుకొని ఇలా చేయడం వల్ల హెల్తీగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా జనరేషన్ మారే కొద్దీ ఈ పర్యావరణానికి అనుకూలంగా ఈ మట్టి పాత్రలో పెరుగు తోడు వేయటము, చేపల కూరలు వండుకోవటము పెద్ద పాత్రలో. సో ఈ విధంగా చెక్కతో చేసిన వుడెన్ టాయ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని వీళ్ళు వ్యాపార అభివృద్ధి చేసుకున్నారు. వీళ్ళకి మెప్మా ద్వారా 2 లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం జరిగింది. ఆమె రెగ్యులర్గా కట్టుకోవటం వల్ల మళ్ళీ సీసీఎల్ కింద ఒక 50,000 రూపాయలు పొదుపు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ 50,000 కూడా 10 నెలల్లో కంప్లీట్ చేయడం వల్ల ప్రజెంట్ పొదుపులో ఆమెకు ఒక 50,000 ఇచ్చి బ్యాంక్ లింకేజ్ ద్వారా వీళ్ళకి కొంచెం ఆర్థికంగా బలోపేతం అవడానికి మేము ఫైనాన్షియల్గా ఈ సపోర్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మేము చేస్తున్నామంటే మేము ఈమెకి మార్కెటింగ్ సదుపాయం కూడా కలిగించాలనే ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ద్వారా ఏదైతే ప్రజెంట్ ప్రభుత్వం ద్వారా ఏదైతే నడుస్తున్న స్కీమ్స్ అన్నింటిలో కూడా ఈమెను ఎన్రోల్ చేయడం జరిగింది. పాకల్ బీచ్ ఫెస్టివల్లో కూడా మనము ఒక స్టాల్ ఇవ్వటం వల్ల ఈమె 80,000 రూపాయల పైన అమ్ముకొని కొంత వాళ్ళ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా వాళ్ళ భర్తకి నిలబడి ఒక ఉమెన్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అనే ఉద్దేశంతో ఈ మెప్మా మహిళ ఎవరైతే సంఘంలో ఉందో ఈమె మంచిగా చేసుకుంటుంది. ఇదే విధంగా మా మెప్మా సంఘాలు మొత్తం 4,500 సంఘాలు ఉన్నాయి ఒంగోలు కార్పొరేషన్లో. ప్రతి ఒక్కరూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన డ్యూనిస్ వారికి, కిషోర్ గారికి అండ్ నాగేంద్ర గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మట్టి పాత్రలు అనేది చిన్న చూపు ఉండొచ్చు. ఇప్పుడంతా షోరూముల్లో అన్నీ చూసి చాలామంది అట్రాక్టివ్ అవుతుంటారు. దీని వాల్యూ తెలిసిన వాళ్ళు మన పూర్వీకుల నుంచి మనకు తెలుస్తూ వస్తుంది. గతంలో అందరూ కూడా పొయ్యి మీద మట్టి పాత్రలు వండుకొని మంచిగా చేసేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యంగా అప్పట్లో ఎటువంటి మెడిసిన్స్ కూడా లేవండి, కెమికల్లో ఏమి వాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడులో మెడిసిన్ అంతా కూడా మన మట్టి పాత్రలు ఉండటం వల్ల ఇవన్నీ కూడా మనం ఆరోగ్యకరంగా ఉంటున్నాం. ఇలాంటి వాటిని ఈ పర్యావరణానికి అనువుగా ఈ మట్టి పాత్రలు ఉపయోగపడతాయి. వీటి వల్ల ఎటువంటి కాలుష్యం కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇది వాడటం వల్ల ప్రతి ఒక్కరి హెల్త్ కూడా మంచిగా ఉంటుందని మా యొక్క ఉద్దేశం. మేము జస్ట్ అవకాశమే ఇచ్చాము. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఆమెకి ఆర్డర్స్ వస్తాయని, ఇలా జరుగుతుందని కూడా ఊహించలేదు. సో ఫోన్ ద్వారా ఆర్డర్లు వస్తున్నాయి. మా మెప్మా ఆర్పీలు కానీ సంఘ సభ్యులు కూడా ఎక్కడ స్టాల్ పెట్టినా వీళ్ళు ఖచ్చితంగా కొనుక్కుంటారు. ఈ మట్టి పాత్రలు అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉందండి, చాలామందికి తెలుసు, దీని మీద అవేర్నెస్ ఉంది. అంటే మన పెద్దవాళ్ళకి పూర్వీకులందరికీ కూడా అవేర్నెస్. మాదిగ ఉద్యోగుల సమైక్య 5వ జాతీయ మహాసభ సందర్భంగా ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు నివాళులు అర్పించి ర్యాలీ ప్రారంభించారు. దేశంలోని పలు రాష్ట్రాల మాదిగ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ర్యాలీలో పాల్గొన్నారు. మాదిగ ఉద్యోగులు గజమాలతో కృష్ణ మాదిగను సత్కరించారు. కలెక్టరేట్ నుంచి సభా వేదిక వరకు సాగింది. సమాజంలో మనకు ఎంతో బాధ్యత ఉందని, అందరూ చక్కగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మందకృష్ణ మాదిగ కోరారు. ఎవరు ఏ క్యాడర్లో ఉన్నా అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని సూచించారు. మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ నాయకులు ఎస్ శ్రీనివాసులు, బొంత యేసుదాసు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు భిక్షాలు మాదిగ, ఉపాధ్యక్షులు సర్వేపల్లి రవిరాజు మాదిగ, జిల్లా అధ్యక్షుడు కత్తి ఐజాక్, నాయకులు పేముల సునీల్ కుమార్, శేషయ్య మాదిగ, కోటి మాదిగ, తాళ్లూరి శేషయ్య, కోటేశ్వరరావు, కొమ్మల నాగరాజు, జెండ్రాజులపల్లి రోజారావు తదితరులు పాల్గొన్నారు.
జోహార్ మాదిగమర వీరులకు, జోహార్ మాదిగమర. సీరియస్ గా మద్దతు మార్గాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. మీరు పైన మీ మీద గౌరవం ఉన్నది, ఎవరు లోపల ఉండదు. నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయి నాయకత్వం మనకు రాలా, కేవలం ప్రధాన నాయకత్వం మాత్రమే తప్పనిసరిగా అన్నాం. కాబట్టి ఈ జన సమీకరణ, ఈ నాయకత్వ సమీకరణ జరిగింది. అటు ఏబిసిడి వర్గీకరణలో కానీ, ఆ తర్వాత మనం ఏర్పరచుకున్న లక్ష్యాలు కానీ, ప్రతి జిల్లాలోనూ మనం ఏర్పాటు చేసిన టార్గెట్స్ కానీ, కేవలం మీ మీద ఆధారపడి ఇంత గొప్ప నాయకత్వం కానీ, ఇంత గొప్ప కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ హృదయపూర్వక ఎంబీఎఫ్ నేషనల్ నాయకత్వం నుంచి తెలుపుకుంటూ ఉన్నాం. వేదిక ముందున్న నాయకుడికి, వేదిక మీద నాయకుడికి, జాతి నుంచి మీరు ఎదిగిపోవడమే కాకుండా ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మీ బాధ్యతను గుర్తెరిగి జాతి పట్ల, జాతి అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి మరింత హర్షణీయం. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా అన్నగారు తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఆలోచనని అటు పల్లె స్థాయి దాకా తీసుకెళ్లి ముందుకు నడపాల్సిన బాధ్యత మనందరిదే. కాబట్టి నాయకులారా, దయచేసి అన్నగారు ఏమైతే చెబుతున్నారో, తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు పార్టీ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, గిరిజన మహిళలకు చీరలు, ఇళ్లపై కప్పు లేని వారికి టార్పాలిన్లు పంపిణీ చేశారు. అడవినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు మెరుగైన జీవనోపాధి, మరిన్ని వసతులు, హక్కులు కల్పించాలని ఎస్టీ సెల్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కత్తి పద్మ కోరారు. పార్టీ కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం, ట్రై సైకిళ్లు, బట్టలు, టార్పాలిన్లు పంపిణీ చేయడం పట్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన సంఘం నాయకులు యాకసిరి సుబ్బారావు, దివ్యాంగుల సంఘం నాయకులు నాంచార్లు, ఎస్సీ సెల్ ప్రతినిధి మేరీ కుమారి, నాళం నరసమ్మ, పసుపులేటి సునీత, శ్రీనివాసరావు, శ్రీరామ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. గతంలో ఆదివాసులు ఎక్కడో అడవుల్లో, చాలగట్టల్లో ఎక్కడంటే అక్కడ నివసించేవాళ్ళు. వాళ్ళకి గిరిజనుల హక్కుల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో బ్రతికేవాళ్ళు. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా పట్టణాల్లో జరుపుకోగలిగే శక్తి ఒక విధంగా కొంచెం అభివృద్ధి జరిగింది, తెలుసుకున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా ఆదివాసులు అనేవాళ్ళు ఇంకా కూడా సమాజంలో మంచి గుర్తింపు ఉండాలని ఈ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మనం అంటే ఏంటి, సమాజంలో మనం ఎలా బ్రతకాలి, మనం కూడా సమాజంలోకి రావాలి అని ఒక గుర్తింపు చేసుకుంటూ ఈ సమాజంలో నలుగురితోటి మనం కూడా జీవించాలని ఒక ఆలోచనతోటి ఈ రోజున ఈ ఆదివాసీ దినోత్సవం అన్ని గ్రామాల్లో వాళ్ళందరినీ పిలిచి ఒక చాట
కూర్చొని ఒక సంబరంలాగా చేసుకొని అందరికీ కొన్ని విధాలు తెలియజేయటం జరుగుతాం. టైలర్స్ అసోసియేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల నాయకులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. టైలర్స్ స్థితిగతులను వివరించారు. టైలర్స్ సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇటీవల మరణించిన టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విక్కీ నాగేశ్వరరావు విగ్రహం ఏర్పాటుకు సహకారం అందించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ చైర్మన్ ఆకాంశపు స్వామి, బాలమురళీకృష్ణ, కోటేశ్వరరావు, అనిల్, మస్తాన్, హుస్సేన్ బి, చాంద్ బాషా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీలో పెట్టేటప్పుడు గవర్నమెంట్ దగ్గర మళ్ళీ అందరికీ కరెక్ట్ పంపించాలి. సంఘాల అందరితో వేరే అందరితో మాట్లాడాలి. మెసేజ్ బయటకు వెళ్ళాలి. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో యోగా జిల్లా జట్టును ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఒంగోలు శ్రీ పింగళి కోదండరామయ్య సంస్కృతాంధ్ర విద్యా నిలయం, ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో జట్లను ఎంపిక చేశారు. 8 నుండి 45 సంవత్సరాలు పైబడిన వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ, కార్యదర్శి డిఎల్ కిరణ్మయి, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, ఓరియంటల్ స్కూల్ పీఈటీ సోమినేని సురేష్, గణపవరం ఏపీఆర్ఎస్ బాయ్స్ స్కూల్ పీఈటీ రాజు తదితరులు జట్ల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రకాశం జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లాకి మాజీ సెక్రటరీని. ప్రస్తుతం మా అసోసియేషను 2017 నుంచి జరుగుతుంది. సుమారుగా ప్రతి సంవత్సరం ఒక 100 మంది పిల్లలు సెలక్షన్స్కి వస్తారు. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళని మేము రాష్ట్ర స్థాయి పోటీలకి పంపించడం జరుగుతుంది. అక్కడ గతంలో మాకు మెడల్స్ కూడా వచ్చున్నాయి. వారు నేషనల్స్కి కూడా వెళ్ళి వచ్చారు. ఈ ఆసనాలు 8 సంవత్సరాల వయసు నుంచి 8 to 10, 10 to 12, 12 to 14, 14 to 16, 16 to 18, 18 to 21, 21 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to above అని ఈ ఇన్ని కేటగిరీలో బాయ్స్ కేటగిరీ, ఉమెన్కి మెన్కి విడివిడిగా, బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా ఈ కేటగిరీలో జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు యోగా యొక్క ప్రాముఖ్యత దేశం అంతటా కూడా తెలుపుతూ దేశమంతా కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యోగా యొక్క ప్రాముఖ్యత, దాని విలువ, ఉపయోగం ఏంటనేది తెలియపరుస్తూ ఉన్నారు. దీని పట్ల పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మంచి అవగాహన కలిగి యోగాని ఎంకరేజ్ చేయడం ముందుకు వస్తూ ఉన్నారు. గత అనేక సంవత్సరాల నుంచి కూడా యోగా అసోసియేషన్ అనేది మన స్కూల్లో జిల్లా స్థాయి పోటీలు అనేది కంటిన్యూషన్గా జరపడం జరుగుతుంది. యోగా వలన అది ఒక జీవన విధానం. యోగా ఆసనాలు నేర్చుకున్నందువల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరంగా ఉండటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే మన మోడీ గారు ఇంటర్నేషనల్ కూడా దీన్ని ప్రమోట్ చేసి ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రమోట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఎంకరేజ్ చేసి యోగాసనాలని అంటే అద్దంకి పోలీసు స్టేషన్లో ఈ నెల 10వ తేదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐ సుబ్బరాజు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని సిఐ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రకాశం జిల్లా గౌరవ ఎస్పీ గారి
ద్వారా అద్దంకి పోలీస్ స్టేషన్లో PGRS ప్రోగ్రాం నిర్వహించబడును. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని మీ ఏమైనా సమస్య ఉన్నారా మీ అర్జీ ద్వారా సమర్పించిన కదా ఆ సమస్యను చట్టపరంగా పరిశీలించడానికి 100% ప్రయత్నం చేస్తారని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అర్చక స్వాములు సూచనల మేరకు వ్రత కథను ఆలకిస్తూ వ్రతాన్ని భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. అర్చకులు అగ్నిహోత్రం, శ్రీధరాచార్యులు, మురళి, తుపాకుల చైతన్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అది పెట్టేసి చక్కగా భర్త లేచేలోపు చక్కగా నీళ్లు తెల్లేస్తే ఆయన లేచి ఆనందపడతాడు అన్నట్టుగా ఉన్న పరిస్థితి. కాబట్టి కాలకృత్యములు తీర్చుకొని సంధ్యావందన గావించి గోమయంతో ఇల్లకమన్నారు. గోమయంతో ఇల్లకడం వల్ల ఏంటయ్యా అంటే చిన్న చిన్న పుచ్చులు అలాంటివన్నీ, పాములు అలాంటివన్నీ రాకుండా ఇళ్లలోకి ప్రవేశించకుండా ఉంటాయి. కానీ ఇప్పుడంతా బండలు టైల్స్ కాబట్టి మనం గోమయంతో ఇల్లు అలకలేకపోతున్నాం. అట్లా చక్కగా ఇళ్ళకి వరి పిండితో ముగ్గులు పెట్టడం అద్దంకి వ్యవసాయ మార్కెట్ యార్డులో రోటరీ మాజీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు జన్మదినం సందర్భంగా మొక్కలు అందజేశారు. మహిళా వినియోగదారులకు మార్కెట్ యార్డు చైర్మన్ వరగాని పద్మావతి మామిడి, ఉసిరి, దానిమ్మ, గన్నేరు మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు. రోటరీ అధ్యక్షులు పువ్వాడ రామకోటేశ్వరరావు, సెక్రటరీ కరి రామయ్య, లక్ష్మారెడ్డి, చప్పిడి వీరయ్య, మంద నాగేశ్వరరావు, డాక్టర్ సోమశేఖరరావు, సూర్యప్రకాష్ రెడ్డి, కృష్ణంరాజు, కరి శ్రీలక్ష్మి, కోవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పక్కన ఉంటామేంది, పక్కన ఉంటే ఎట్లా వచ్చింది? కానీ అంటే మొక్కలు వేసవిలు ఎక్కువ పర్యావరణ పరిరక్షణకి తోడ్పడుతున్న మన తిరుగుతులు గారు మన వాళ్ళగా ఒక మొక్కలు తీసుకొచ్చి ప్రభుత్వంగా ఇచ్చినాడు. ఆయన పుట్టిన సందర్భంగా మన వాళ్ళగా పుట్టిన సందర్భంగా ఆయనకి అభినందన తెలియపరుస్తాము. అంతేకాకుండా ఈ వనరులలో కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి చెట్లు నడకుండా ప్రతి ఒక్కరి పుట్టిన సందర్భంగా చెట్లు వేసి పర్యావరణ పరిరక్షణ కాపాడుతుంటే మన దేశం ప్రగతి బాగుంటుందని చెప్పి. రాజమండ్రిలో జరిగిన డాక్టర్ ప్రియాంక హత్యోదంతం అత్యంత బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులు అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు మేము భద్రత కల్పిస్తున్నాము అన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వయి ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో ముఖ్యంగా ఆ గుద్దినటువంటి ఇద్దరే కాకుండా మిగతా
లోకల్లో ఉన్నటువంటి ఆ డిప్యూటీ మేయర్ కొడుకు కానివ్వండి, అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి, ఇష్యూని మొత్తాన్ని బయటికి రాకుండా దాయటానికి ప్రయత్నించినటువంటి ఆ మీడియా వ్యక్తులను కానివ్వండి, ఎందుకు మీరు చర్యలు తీసుకోవటం లేదు? ఆ కుటుంబ సభ్యురాలు ఒక డాక్టర్కి ఇలా జరిగితే మనం అండగా లేకపోతే గనక రేపు మనకి ఏదన్నా ఇబ్బంది అయినా కానివ్వండి, మనకు అండగా నిలవటానికి ఎవరు రారు అనేది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇప్పటికైనా స్టేట్ IMA బాడీ కానివ్వండి, అదేవిధంగా రాజమండ్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ అసోసియేషన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యి ఆ మెడికో కుటుంబానికి న్యాయం చేకూర్చేలాగా మనందరం సహాయం చేకూరుద్దామని, వాళ్ళకు అండగా నిలబడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. ఘనంగా ప్రపంచ ఆదివాసీల దినోత్సవం. గిరిపుత్రుల విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్న సీఎం చంద్రబాబు. ఒంగోలు ఇస్లాంపేటలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. MRPS ఉద్యమం ఆగదన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. వివక్షతకు గురవుతున్న వారి పక్షాన పోరాడతామని హామీ. డి న్యూస్లో నేటి మాట. నిజమైన శక్తి అనేది ఇతరులను శాసించడంలో కాదు, నిన్ను నువ్వు నియంత్రించుకోవడంలోనే ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.